ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. భారతదేశంలో ప్రతి 4 మరణాలలో ఒక మరణమైతే ఖచ్చితంగా గుండె సమస్యతో మరణిస్తున్నారు. సో, ఒక డాక్టర్‌గా మీరు దీన్ని ఎలా చూస్తారు? చాలా ఎక్కువగా ఉంది అనేది మనకెప్పటినుంచో తెలుసు. ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అని మీరడిగితే ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇంక్రీజింగ్ ట్రెండ్ కొంచెం కంపారిటివ్‌గా ప్రపోర్షనేట్‌గా డిక్రీజ్ ఉంది. ఎందుకంటే రీసెంట్ పాస్ట్‌లో లాట్ ఆఫ్ ప్రివెన్షన్ యాస్పెక్ట్స్ మనం అంటే ఇది జరగకుండా ఉండటానికి ప్రయత్నాలు చేయటం, మందులు వాడటం, జీవనశైలిలో మార్పులవ్వచ్చు. ఇన్నిటి వల్ల దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్. ఆ ప్రపోర్షన్ కొంచెం తగ్గింది. కొంచెం. కొంచెం యాహ్! అది తగ్గింది. అంత అంటే స్టిల్ మనం తగ్గిందనగూడదు. ఓవరాల్‌గా ఇంక్రీజే ఉంది. గుండె జబ్బులకి ఇప్పుడు వయసుతో సంబంధం లేవు. సో, ఏ వయసులో అయినా వస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఒక 80, 70 ఆ ఏజ్‌లో గుండె జబ్బులొచ్చేటివి. ఇప్పుడు చిన్న వయసులోనే అంటే 30, 40స్‌లోనే మనం చూస్తున్నాము అంటే అందరికీ వస్తున్నాయి. అంటే ఏంటి దీనికి కారణం ఏంటంటారు? అంటే నా ఉద్దేశంలో ఇది మీరన్న ప్రశ్నలో ఒక్క మెలికుందండి. ఏంటంటే 80ల్లో, 70ల్లో చూసాము. చిన్నతనంలో చూడలేదనే మీ మాటకి ఒకటి ఫస్ట్ థింగ్ గుండె వ్యాధులనేవి అనేకం. అవును. అంటే దీంట్లో మనం అందరూ భయపడి మాట్లాడేది గుండెపోటు గురించి. సో, ఈ గుండెపోటు ఒకటే ఒకటి మాట్లాడినప్పుడు జబ్బులు వేరు. గుండె జబ్బులనేవి పుట్టుకతో ఉండేవి గూడా ఉంటాయి. దాన్ని కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. అండ్ గుండె వ్యాధులు అనేకం. అంటే మనకి గుండెపోటు ఒక్కటే మన డిస్కషన్ ఎక్కువుంటుంది. బట్ మీరు తీసుకున్నట్టయితే ఎరిథ్మియా అని ఉంటది. ఎరిథ్మియా అంటే తాళం తప్పి కొట్టుకోవటం, వేగంతో కొట్టుకోవటం, స్లోగా కొట్టుకోవటం, ఇటువంటివి ఉండి గుండె రిథమిక్ ఆగిపోవటం. రిథమ్ ఎరిథ్మియా. ఓకే. సో, అది గూడా ఒక వ్యాధే. సో, గుండె రక్తనాళాల్లో బ్లాకులు, పూడికలుండి గుండెపోటు రాకుండా గూడా సైలెంట్‌గుంటాయి. అంటే ఇవి అది కొన్ని కరోనరీ ఆర్టరీ పుట్టుకతో డిసీజ్. గూడా వస్తాయా? పుట్టుకతో రావు. బ్లాక్స్ అనేవి పుట్టుకతో రావటం అంటే ఆహ్, దాంతో సమానమైన వ్యాధులున్నాయి గానీ, ఎథెరోస్క్లిరోసిస్ అంటాం. ఎథెరోస్క్లిరోసిస్ అంటే వయసు పైబడిన వాళ్ళకి, పైబడిన వయసు అనేది ఎంత అనేది డిస్కషన్ మనం చేయాలి. బట్ పైబడిన వయసు తర్వాత మెయిన్‌గా షుగరు, బ్లడ్ ప్రెషరు, తర్వాత స్మోకింగు, మితిమీరిన ఆల్కహాలు, తర్వాత ఆహ్, డైట్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఇవన్నీ ఉంటే ఈక్వేషన్ కాదు. ఇవన్నీ ఉన్నాయి కదా! గుండె జబ్బు రావాలని రూల్ లేదు. కానీ ఇవి ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఇవి లేని వాళ్ళలో తక్కువగా చూస్తాం. అయితే కొంతమంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇలా వస్తుందని ఒబెసిటీ అంటారు కదా! అంటే ఎక్కువ నాన్ వెజ్ తింటారు అంటారు. అంటే అపోహ కూడా కావచ్చు మేబీ. సో, అది కాకుండా నార్మల్‌గానే ఉంటారు. ఫిట్‌గానే ఉంటారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్య న్యూస్‌లో కూడా చూస్తుంటాం కదా! దీని గురించి మీరేమంటారు? అదేమి ఆశ్చర్యం కాదండి. ఎందుకంటే చాలామంది జిమ్‌లో ఎందుకు చనిపోయారు అంటే, పాత రోజుల్లో కూడా జిమ్ యాక్టివిటీతోనే చనిపోతారు. మెజారిటీ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్‌కి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు యాక్టివిటీ చేసేటప్పుడు చనిపోతారు. ఆ ఓకే. యాక్టివిటీ ఎటువంటిదైనా అవ్వచ్చు. జిమ్ అవ్వచ్చు, ట్రెక్కింగ్ అవ్వచ్చు, మీకు పరిగెట్టడం అవ్వచ్చు. అంటే కార్డియాక్ ఎక్సర్‌సైజెసా? ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఇంక్లూడింగ్ సెక్షువల్ యాక్టివిటీ. ఇలాంటప్పుడు కూడా చాలామంది గుండెపోటొచ్చి మన దగ్గరకొచ్చిన వాళ్ళుంటారు. ప్రాణం పోయిన వాళ్ళు ఉంటారు. సో, ఇది ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అప్పుడు దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే వేగంగా కొట్టుకుంటూ అది ప్రభావం అంటే ఈ ఓకే. ప్రభావం అనేది అంటే గుండెలో జబ్బు ఉండి, హ్మ్. సైలెంట్‌గా ఉండి, ఏళ్ల తరబడి ఒక్కసారిగా. ఉండి, హ్మ్. ఉన్నట్టుండి ఉప్పెనలాగా ఆ సమయంలో రావటం అనేది యాక్టివిటీ రిలేటెడ్. సో, జిమ్‌లో చనిపోతున్నారనేది ఆశ్చర్యం కాదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే జిమ్ చేసేవాళ్ళు జనరల్‌గా తక్కువ మంది లుక్స్ కోసం చేస్తారు. ఎక్కువ మంది ఆరోగ్యం కోసం చేస్తారు. అవును. హ్మ్. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి, హెల్తీగా ఉండాలనే ఉద్దేశ్యంతో చేస్తారు. సో, ఆరోగ్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు చేస్తారు. హెల్త్ అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు. సో, ఇటువంటి వాళ్ళు బాధని గమనించి సరైన సమయానికి గనక వైద్యుడిని సంప్రదిస్తే, హ్మ్. హృద్రోగ నిపుణుడే అవ్వక్కర్లేదు. అంటే కార్డియాలజిస్టే అవ్వక్కర్లేదు. ఇట్ కెన్ బి ఈవెన్ ఫిజిషియన్. బట్ రైట్ టైంలో ఆ బాధని గమనించి వాళ్ళకొచ్చిన ఆ లక్షణాన్ని గానీ, శకునాన్ని గానీ, చిన్న హింట్ గానీ తోసిపుచ్చేయకుండా డాక్టర్‌ని సంప్రదిస్తే ఈ జిమ్‌లో చనిపోవడం జరగదు. ఓకే. అంటే చాలా మటుకు నా ఉద్దేశంలో ఇగ్నరెన్స్‌తో పోతారు. అంటే ఆహ్, మా దగ్గరికొస్తారు ఇలాగ. అంటే ఇప్పుడు జిమ్ చేస్తూ నేను చాలా మందిని చూశాను. జిమ్ చేస్తూ ఒక 6 నెలల పాటు బాధ ఉండి, కొంతమంది సంవత్సరం బాధ ఉండి, లేట్‌గా నా దగ్గరకొచ్చుంటారు. ఆల్రెడీ దే ఆర్ లివింగ్ ఇన్ రిస్క్.
అంటే అది బాగా పెరిగిపోయి బాధ అప్పుడు చెప్తారు. అంటే వాళ్ళకి గుండె జబ్బు ఉంది అని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ వెరీ నైస్. ఇది మీరు బాగా పట్టుకున్నారు. దీన్ని డెనయల్ అంటారు. చాలా మందికి డెనయల్ ఉంటుంది. డెనయల్ అంటే ఎవరికి కూడా నాకు వ్యాధి ఉంది అని చెప్పుకోవాలని ఉండదు. చెప్పుకోవటం పక్కకు పెడితే ఉండాలని ఉండదు. నాకు నాకు ఉండదులే అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆ! ఆల్. వ్యాధి ఉండకూడదనే ఉంటుంది అందరికీ. సో, వ్యాధి ఒక లక్షణాన్ని చూపించినప్పుడు ఎగ్జాంపుల్ అది పులి కనిపించింది. ఇది పులి కాదులే పిల్లి అనుకున్నట్టనమాట. ఇది ఏదో గ్యాసు నేను లేకపోతే ఇవాళ పడుకోలేదు, ఇవాళ అది తిన్నాను, రాత్రి సమోసా తిన్నాను, ఇలాంటి వాటి మీద తోసిపుచ్చేస్తారు. మా ఆవిడ సరిగ్గా వంట చేయలేదు, లేకపోతే బయట ఆయిల్ తిన్నాను, ఎక్కువ వేసింది. బయట తిన్నాను. ఇట్లాంటియన్నీ అన్నిటి మీద తోసేయటం జరుగుతుంది. అయితే అతి తక్కువ మందిలో మేబీ 1 in 1000 ట్రూగా సైలెంట్‌గా ఉంటుంది డిసీజ్. వాళ్ళల్లో నిజంగా అది బ్యాడ్ లక్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.